నమస్తే, నేను మీ క్రాంతి. ఇప్పుడు మనతో ఉన్నటువంటి పర్సన్ మార్కండయ్య, నల్గొండ వాస్తవ్యుడు. గత కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 4 సంవత్సరాల నుంచి కణుతులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన. అంటే నార్మల్గా మనలాగానే నడుస్తున్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా ఒక వీల్ చైర్కు పరిమితం అయిపోయాడు. మీరు విలేకరుగా కూడా చేసిరు కదా, ఎంతమందికి చేసిన ఎంతోమందికి చేసిరు. సో కొంచెం సమాజ స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన ఆలోచన చేసేటటువంటి వ్యక్తి ఇలా ఇట్లా అవ్వడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఇది వీరికి కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు. అంటే చాలా నరకయాతన ఉంటుంది. మనము ఒకరోజు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళము ఒకటే చోటు ఒక 2-3 గంటలు కూర్చోవాలన్నా కూర్చోలేని పరిస్థితిలో ఉంటాము. కానీ ఆ వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. అక్కడ యూరిన్ బ్యాగ్ కూడా అటు వేసేసిరింగా. సో అంత ఇబ్బందిగా ఉన్నాడు. సో ఈయనకి ఏంటి అని అంటే, ఈయనకు ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఆపరేషన్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఆపరేషన్ చేసిరు. పదే ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల, సిజరియన్ చేయడం వల్ల ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రేడియేషన్ ద్వారా తినకు ఉన్నటువంటి కణుతులు, మెదడులో కణుతు, అదేవిధంగా కాల్లో ఉంది, వీపులో, అదేవిధంగా వెనుకాల వెన్నుపూసలో కూడా. సో తినకు ట్రీట్మెంట్ చేయాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు అవుతాయని చెప్పేసి ఒక కార్పొరేట్ ఆసుపత్రి చెప్పినటువంటి వైనం. సో తనకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తను అది తెగుతూ ఉన్నాడు. మీరు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గర కూడా పోయారు కదా? అందరి దగ్గరికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట ఇచ్చి తప్పేలా? ఎలక్షన్ టైంలో ఇచ్చిండు, తర్వాత చేపిస్తా అన్నాడు, తర్వాత చేయించలేదు. మంత్రి అయిన తర్వాత 6 సార్లు వెళ్ళింది. మంత్రి అయిన తర్వాత 6 సార్లు 6 సార్లు కలిసిరా? మంత్రి అయినా కూడా 6 సార్లు కలిసి. ఇది అంటే నల్గొండ బిడ్డ, నల్గొండ వాస్తవ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటువంటి వాళ్ళను మీ దగ్గరకు వచ్చి సాయం అడిగినప్పుడు మీరు చేస్తారు, మేము కాదనం మిమ్మల్ని. కానీ ఇటువంటి వాళ్ళు నిజంగా ఇంత దయాదీన స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఒక నల్గొండ ఎమ్మెల్యేగా, తెలంగాణ మంత్రిగా మీ మైన ఉంటుంది కదా. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు, మీరైనా సరే మార్కండేయకు పూర్తి వైద్యానికి సంబంధించినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎంతవరకు సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి మా ఛానల్ తరపున, నా తరపున అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. సార్ దయచేసి నల్గొండ బిడ్డ, మన నల్గొండ బిడ్డ ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఇలా వీల్ చైర్కి పరిమితమైనడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అవస్థ తీస్తూ ఉన్నాడు, గోసెల్ల పుచ్చుకుంటా ఉన్నాడు. మనమందరం కూడా తోచిన సాయం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా, ఆయనకు ఆ కాల్లో కనుతున్నది, అదేవిధంగా మెదడులో, అదేవిధంగా ఎన్ను పూసలు వద్దులే బ్రదర్, నేను తర్వాత చూపిస్తాడు, కానీ ఇబ్బంది పడకు నువ్వు. సో ఆతృత అంటే చెప్పుకోవాలని, బాధ చెప్పుకోవాలని ఆతృతతో తను ఉన్నాడు. ఎంతో ఇబ్బంది, అంటే నిద్ర కూడా పోడాట, రాత్రిపూట నిద్ర కూడా పట్టాడట. అంత మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతూ తను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఈ ఏడికి పోవాలన్నా కూడా ఓ మనిషి ఉండవలసిందే. ఓ మనిషిని ఉన్నాడు, ఆ మనిషితోటి తిప్పుతా ఉన్నాడు. ఆయన ఏడికి పోమంటాడు ఈ వీల్ చైర్ మీదనే. ఏంటిది ఈ మొత్తం పొట్టలో కూడా ఉంది కదా కణతి, ఏమనక ఇక్కడ వెనక ఏమనిపిస్తుంటుంది మీకు? నొప్పి లేస్తుంది. విపరీతంగా ఉంటుందా నొప్పి? చెవులు ఎప్పుడు రీసౌండ్ వస్తూ ఉంటుంది. చెవులో రీసౌండ్ వస్తుంటుంది, బాగా రీసౌండ్ వస్తూ ఉంటుంది. మాట్లాడలేకపోతున్నారు? అంతకుముందు మాట్లాడుతుండేనా? మాట్లాడుతుండే కానీ ఒక్కొక్కటి మీద పడుతుంది సార్. ఒక్కొక్కటి అటాచ్ అవుతుంది ప్రతిదీ కూడా. బాగా చెవుల రీసౌండ్ తోటి నిద్ర ఉండదు, ఏముండదు. నైట్ మొత్తం నిద్ర ఉండదు. ఇప్పుడు ఒక 2 గంటలు నిద్రపోతుంటా అంతే. ఎట్లా కుటుంబం పరిస్థితి ఏంది? కుటుంబం ఏ పర్లేదు సార్. అమ్మ నాన్న అందరు చనిపోయారు, ఉన్న 2 అన్నయ్యలు చనిపోయారు. ఉంటేనే ఒక్కరిని విగాద జీవిగా ఉంటే బతకాలన్న ఆశతో అందరి కాడికి వేడుకుంటే ప్రతి ఒక్కరి కాటికి తిరిగిన ట్రీట్మెంట్ చేయించాను. ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? ఎవరు లేరు సార్. ప్రతి ఒక్కరి దగ్గర తిరిగిన, ఎవరు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రావడం అంతే. ఎవరిని నమ్ముకొని, ఇలాంటి మీడియా ఛానల్ నమ్ముకొని చూసిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తే ట్రీట్మెంట్ చేయించుకుందాం అన్న ఆలోచనతో. ఇది పరిస్థితి. తన గోస చెప్పుకోలేని పరిస్థితి. తాను తన నోటితో
అంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కణుతుల వల్ల తనకు చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తం శరీరం మొత్తం అంటే కాలుకి నడుము దగ్గర వెనకాల వెన్నుపూసలు మెదడులో కణుతులు ఉండి రేడియో రేడియో ఏ ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారానే అది తగ్గుతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారట. ఆల్రెడీ ఆపరేషన్లు చేసారు, ఇంకా పదే చేయించుకుంటే కూడా మంచిది కాదు శరీరానికి అని చెప్పేసి. సో తను రేడియేషన్ సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్తూ ఉన్నాడు. దానికి 5 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా కింద ఉన్నాయన్న తీసుకురావాలంటే నువ్వు కిందికి పోయి మళ్ళీ పైకి ఏమొస్తావు, నీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. నువ్వు ఉండి ఇక్కడే నేను చెప్తా, కేఆర్టీవీ ప్రేక్షకులకు చెప్తా, కేఆర్టీవీ వీక్షకులకు చెప్తా, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదో ఒకటి ప్రభుత్వం చూస్తే కనుక, ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ వీడియో చూస్తే తక్షణమే మార్కండేయని ఆదుకోండి. మార్కండేయ కావాల్సినటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే దయచేసి ప్రభుత్వం ముందుండి చేస్తుంది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈ చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు తోచిన సహాయాన్ని మార్కండేయ చేస్తే బాగుంటుందని, అదేవిధంగా మా తరపు నుంచి మేమైతే మార్కండేయకు సాయం చేద్దాం అనుకుంటున్నాం. సో మార్కండేయ తీసుకోండి. రైట్, ఇది జస్ట్ మీ అవసరాల అంటే మీకున్న ఖర్చుల నిమిత్తం ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చినందుకు దాని వరకే. సో మీకేమన్నా ఇబ్బంది అయినా కూడా మేము భవిష్యత్తులో కూడా మేము వెంటుంటాం. ఖచ్చితంగా మీకు మంచి జరిగేంత వరకు మీరు చూస్తున్నటువంటి మిత్రులు మీకు ఒకవేళ సాయం చేయాలని అనిపిస్తే కనుక దయచేసి ₹1 అయితే ₹1, ₹2 అయితే ₹2, ₹10 అయితే ₹10 ఈ మార్కండేయకు సాయం చేసి ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలా, నిలబెట్టుకోవాలా, ఆ బాధ్యత మన మీద ఉన్నది. మీ ఫోన్ నెంబరు కానీ మీ ఏదైనా ఉంటే అది చెప్తా నేను. 83-677-28-471 ఫోన్పే నెంబర్. ఊరే మార్కండేయ. మళ్ళీ సార్ నెంబర్ చెప్పు. 83-677-28-471 ఊరే మార్కండేయ. ఫోన్పే, గూగుల్ పే ఏదైనా సరే దయచేసి కింద కూడా మేము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము, మీకు నెంబర్ కూడా ప్లే చేస్తాం. దయచేసి మీ మానవత్వాన్ని చాటుకోండి. మానవత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి మీకు తోచినంత ₹1 అయినా సరే, ₹2 అయినా సరే, ₹3 అయినా సరే, ₹10 అయినా సరే మీకు తోచిన సహాయాన్ని ఊరే మార్కండేయకి చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ పెద్దల వాళ్ళని చూస్తే కనుక నేను చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా తన తరపున. దయచేసి తనను ఆదుకొని తన ప్రాణాన్ని కాపాడాలి. తనకు ఇబ్బంది కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. పర్టికులర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నల్లగొండ బిడ్డ. మీరు దయచేసి మీ దగ్గరికి పలుమార్లు వచ్చిండట, మీరు పట్టించుకొని అయినా దయచేసి ఈ వీడియో చూసిన తర్వాతనైనా కూడా మీరు తనను ఆదుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు మీరు. దయచేసి దీన్ని విస్మరించకండి. ఈ బిడ్డని కాపాడాల్సిన బాధ్యత నల్లగొండ ఎమ్మెల్యేగా, నల్లగొండ మంత్రిగా మీ మీద ఉన్నదని గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూనే. తప్పకుండా న్యాయం చేస్తారు ప్రజలు. మీకు ప్రభుత్వం చేయకపోయినా కూడా ప్రజలైతే చేస్తారు, ఆ నమ్మకం నాకు ఉన్నది. ఖచ్చితంగా మీకు ఈ ఆపరేషన్కు ఖర్చు అయ్యేటటువంటి 5 లక్షల రూపాయలు అతి త్వరలో ఈ వీడియో ద్వారా మీకు వస్తాయని చెప్పేసి అయితే నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు మళ్ళీ మామూలుగా రావాలి మా స్టూడియోలకు, మామూలుగా వచ్చి మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా.